మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని గ్రామదేవతకు వేలాది మంది భక్తుల నడుమ వేద పండితులు శాస్త్రోత్తకంగా హోమం బలిహరణ దిష్టి కలస పూజలు జలాభిషేకాలు నిర్వహించారు. ఇక గ్రామదేవత ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామదేవతకు మహిళలు వార్లు తీరి తల్లికి జలాభిషేకాలు నిర్వహించారు. పసుపు కుంకుమ పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుక ప్రక్రియలో పాల్గొన్న చూసిన సకల పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పట్టణంలో గ్రామదేవతకు ఎక్కడా లేని విధంగా నిత్యం దీపారాధనతో ఆరాధించి పూజించడం ప్రత్యేకత. ఉపస్థితులైనటువంటి దానికి మళ్ళా స్తంభించి మనకు సంవత్సరం పూర్తి కావస్తున్నందున పూర్వ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. బొడ్రాయి దేవత మన కన్నతల్లి లాంటిది. ఎన్నో సంవత్సరాలుగా పూర్వీకులు కూడా బొడ్రాయిని వేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి పశువులు కానీ లేకపోతే వాళ్ళు పండించే ధాన్యాలు ఇప్పుడు ఇబ్బందులకు గురవుతున్నటువంటి రాక్షుల ద్వారా వాళ్ళకు అవమానాలు జరుగుతూ ఉంటే అప్పట్లో బొడ్రాయి కమిటీ నిర్వహించారు. అదేవిధంగా మనం బొడ్రాయి కమిటీ నిర్వహించే సంవత్సరం అయినందున ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు గణపతి హోమాన్ని ఈరోజు ప్రతిష్ఠించి మేమందరం హోమంలో పొద్దునే 9ంటికి ఇక్కడికి వచ్చేసి